గ్యాస్ కొరత ప్రభావం దేశవ్యాప్తంగా కురిపిస్తున్న సంఘటన అందరికీ తెలిసిన విషయమే. దీనివల్ల పెద్ద చిన్న మధ్య వ్యాపారులు పెద్ద ఎత్తున ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేవలం ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో మోడీ ఉన్న దౌత్య విధానాలే దీనికి అంతటికి కారణమని పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మాట్లాడదాం, కొంతమంది కాంగ్రెస్ నేతలు మనతో పాటు ఉన్నారు. మరి ఏం చెప్తారు? గ్యాస్ కొరత ప్రభావం మోదీ వల్లనే అని చెప్పేసి మీరు పెద్ద ఎత్తున వివాదం చేస్తున్నారు, నిజమేనా అసలు? మరి ఇప్పుడు మోడీ వల్లనే చెప్పుకోవాలి. ఎందుకంటే సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకోవట్లేదు మోడీ. ఎప్పుడు చూసినా అదాని అంబానీ వైపు మరి ఇతర దేశాల ప్రధానమంత్రులతో భేటీ పడి మరి ఏం మాట్లాడుతున్నాడు, ఏం డిస్కషన్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, మరి దేశ ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నాడు, ముఖ్యంగా తెలంగాణ ప్రజల గురించి ఏం ఆలోచించాడు. ఇప్పటి వరకు మాకు చూస్తున్నాము, ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క బడ్జెట్ కూడా మాకు శాంక్షన్ చేయలేదు. మరి ఏ కక్ష సాధింపుల చర్య వల్ల మరి మాకు బడ్జెట్ శాంక్షన్ చేయలేకపోతున్నాడని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ఏ పథకం ఇచ్చినా అందులో మా వాటా ఖచ్చితంగా ఉంటుంది, కేంద్రం వాటా ఉంటుందని బీజేపీ నాయకులు చెప్తున్నారు కదా. ఏది ఎక్కడ మరి బీజేపీ నాయకులు అంటున్నారు, మరి తెలంగాణకి మరి 8 మంది ఎంపీలు ఉన్నారు, మరి ఇప్పటి వరకు ఏ ఒక్క బడ్జెట్ తెచ్చారని మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఏది బడ్జెట్ ఏది? ఏమీ లాభం లేదు. ఎంపీలు ఉన్నామా, నామకే వస్తేకి ఉన్నాము, మా ప్రధానమంత్రి దృష్టిలో ఉన్నామా అంటే ఉన్నాము. ఏమైనా మత కళలు సృష్టించడానికి తప్ప దేనికి పనికిరారు. దేశ ప్రజల గురించి ఎప్పుడు కూడా ఆలోచించట్లేదు. మరి తెలంగాణలో ముఖ్యంగా మరి ఇంతమంది ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నారు. మరి సిలిండర్ పైన గానీ ఇంకా సెంట్రల్ నుంచి అందాల్సిన సిలిండర్ కొరత లేదు, అసలు సిలిండర్ కొరత ఉందని కావాలనే కాంగ్రెస్ నాయకులు పెద్దగా రచ్చ చేస్తున్నారు. అసలు సిలిండర్ కొరతనే లేదని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా. లైవ్ చూపిస్తున్నారు కదా. పోనీ మేము అబద్ధం చెప్తున్నాము, లైవ్ అయితే చూపిస్తున్నారు కదా. మీరు టీవీలో చూడట్లేదా? షార్టేజ్ ఎంత అయింది? ఇప్పుడు ఈ రోజు బుక్ చేస్తే 25 days కి వస్తుంది, లేదంటే నెక్స్ట్ డేనే వచ్చేది. ఎందుకని మరి రావట్లేదు? మరి దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఖచ్చితంగా పడుతున్నారు. బంద్ అయిన హోటల్ చూడట్లేదు. ఎగ్జాంపుల్ ఎందుకు బంద్ అవుతున్నాయి? మరి గ్యాస్ షార్టేజ్ లేకపోతే మరి హోటల్స్ ఎందుకు బంద్ అవుతున్నాయి? టిఫిన్ సెంటర్లు ఎందుకు బంద్ అవుతున్నాయి? మరి రోజువారీ జాబులు చేసుకునే వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది? ఎందుకంటే మనకి ఎన్ని విద్యలు చేసినా కూడా కూటి కోసమే కదా. మరి ఇప్పుడు ఆ కూటికి ఇబ్బంది పడుతుంటే మరి ఆ నోటికాడి బుక్క కూడా మీరు దెబ్బ కొడుతుంటే మరి సామాన్య ప్రజలు మరి ఎవరిని అనాలి, ఎవరిని ప్రశ్నించాలి? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో భారతదేశం 4వ ఎకానమీ అత్యంత లార్జెస్ట్ ఎకనామీగా గుర్తింపు ఏందని బీజేపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. మరి తెలంగాణకి ఏమి ఇచ్చారని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. మిగిలిన రాష్ట్రాలకు ఏమి ఇచ్చారో ఏమి ఇవ్వలేదో తెలియదు. తెలంగాణకి మాత్రం ఇప్పటివరకు ఏది అందివ్వలేదు. पूरे देश भर में ये आवाज निकल रही है. आज हैदराबाद में 1700 का सिलेंडर 7000 में बिका जा रहा है. पूरे आधे तो रेस्टोरेंट बंद हो चुके हैं, लोग लाइन में खड़े हुए हैं. ये क्यों हुआ है? ट्रेड डील के बारे में किसान रास्ते पर है, ये क्यों हो रहा है? इसका कारण है कि मोदी जी पूरी तरह से कॉम्प्रोमाइज हो चुके हैं. निश्चित तौर पर एप्स्टीन फाइल में क्या राज छुपा है? उनके एक मंत्री जो है हरदीप पुरी, जो एप्स्टीन पुरी, उनका नामकरण हमने कर दिया है. उनकी इन्वॉल्वमेंट उसमें है क्या? मोदी जी की भी इसमें इन्वॉल्वमेंट है. अदानी जी की केस चल रही है क्या? उसके वजह से ये चुप बैठे हैं. अमेरिका कह रही है कि रशिया से खरीदो या नहीं खरीदो, इधर से खरीदो या नहीं खरीदो. कौन होती है अमेरिका? भारत देश को आज तक किसी ने इस तरह से आदेश नहीं दिए. मोदी जी की वजह से आदेश सुनाई दे रहे हैं. ट्रेड डील में क्या राज था कि आपने किसानों का इंटरेस्ट सरेंडर कर दिया. इसका कारण है मोदी सरेंडर हो चुके हैं और निश्चित तौर पर भारत की जो संप्रभुता है इसको दाव पे लगा दिया है मोदी जी ने. और ये पूरा प्रोटेस्ट जो है ये देश की आवाज है, विपक्ष की आवाज है. विपक्ष को बोलने नहीं दिया जा रहा. राहुल गांधी जी बोलने की कोशिश करते पार्लियामेंट में, उनको बोलने नहीं दिया जा रहा. तो इसका कारण क्या है? ये सभी तरह से मोदी जी एप्स्टीन फाइल्स में हो या अदानी जी के फाइल्स में हो, ये दबे हुए हैं और ट्रम्प इनको ब्लैकमेल कर रहा है. खुलेआम बताया जा रहा है कि मोदी, हम बोलते हैं वैसे मोदी जी काम करते हैं, और दूसरी ओर बोलते हैं कि भारत को सुपर पावर बनने नहीं देंगे. तो और मोदी जी चुप है. खमेनी की हत्या की गई भरेआम सरेआम और तभी भी मोदी चुप है. तो ये कारण, ये चुप्पी है, इसका कारण है कि मोदी सरेंडर हो चुके हैं और इसलिए ये प्रोटेस्ट हुआ है. యావత్ భారతదేశం కూడా చూస్తా ఉంది ఏ విధంగా ఎప్స్టీన్ ఫైల్స్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పేరు వచ్చిందో, అదే విధంగా గౌతమ్ అదానీ గారి పేరు అమెరికాలో కరప్షన్ కేసెస్ లో ఉందో, ఏ విధంగా అనిల్ అంబానీ గారి పేరు ఎప్స్టీన్ ఫైల్స్ లో వచ్చిందో, ఏకంగా యూనియన్ కేబినెట్ మినిస్టర్ అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి గారి పేరు కూడా ఎప్స్టీన్ ఫైల్స్ లో రావడం జరిగింది. ఇంకా 35 లక్షల ఎప్స్టీన్ ఫైల్స్ ఇంకా విడుదల చేయాల్సి ఉంది. మీరు అర్థం చేసుకోవచ్చు దాంట్లో ఇంకా ఎన్ని రహస్యాలు దాగున్నాయో. నరేంద్ర మోదీ గారు ఈ విషయాలన్నిటి మీద భయపడుతూ ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ గారికి సరెండర్ అయి ఉన్నారు.
కాబట్టి మేము నినాదం తీసుకున్నాము, అవర్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ కాంప్రమైజ్డ్. కాబట్టి మీరు చూస్తున్నారు ఈ రోజు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత బలశాలమైనటువంటి అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశము. మరి అటువంటి ప్రజాస్వామిక దేశానికి మరొక దేశం ఆదేశాలు ఇవ్వడము ఎంతవరకు సమంజసం? ఈ రోజు ప్రతి ఒక్క భారతీయుడు కూడా చాలా విలపిస్తున్నాడు. అమెరికా భారతదేశానికి ఏ విధంగా పర్మిషన్ ఇస్తుంది? కేవలం మీకు 30 రోజులు గడిపిస్తున్నాము రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడానికి చెప్తుంది. మన సాటి దేశమైనటువంటి అమెరికా మనకెట్లా పర్మిషన్ ఇస్తుంది? మనం సొంత నిర్ణయాలు తీసుకోలేకుండా ఉన్నామా? ఇంకోవైపు నరేంద్ర మోదీ ఇంకోవైపు డొనాల్డ్ ట్రంప్ చెప్తాడు పాకిస్తాన్ తో యుద్ధం నేను అప్పించిన అని చెప్పి. దాని మీద కూడా మరి నరేంద్ర మోదీ ఏమీ మాట్లాడు. అంటే డొనాల్డ్ ట్రంప్ గారు భారతదేశం పట్ల ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా గానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నోరు మూసుకుంటున్నారు. ఎందుకు నోరు మూసుకుంటున్నారు? వారు ప్రధానమంత్రి గారు డొనాల్డ్ ట్రంప్ గారికి సరెండర్ అయి ఉన్నారు కాబట్టి ఈ రోజు నోరు మూసుకుంటున్నారు. కాబట్టి భారతదేశ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, నువ్వు వెంటనే రాజీనామా నా చేయి, లేకపోతే ఈ అలిగేషన్స్ మీద ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పు. అప్పటి వరకు మా ఈ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారి తరఫున కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి ఈ రోజు తెలియజేస్తుంది.